మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసినట్లు కొండపాక మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్నికలకు 450 మంది పోలింగ్ సిబ్బందితో పాటు ప్రతి వార్డుకి 2 లేదా 3 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టేజ్ 2 అధికారులను ప్రతి గ్రామ పంచాయతీకి ఒకరిని కేటాయించడం జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ 144 సెక్షన్ను పటిష్టంగా అమలు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు మూడవ విడత ఎన్నికల భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కొండపాక మండలంలో మనకు అందరూ ఎన్నికల అధికారులు, పీఓలు, ఓపీఓలు రావడం జరిగింది. అందరికీ అన్ని ఏర్పాట్లు చేసి పోలింగ్ స్టేషన్లు పంపడం జరుగుతుంది. అట్లాగే మన పీఓలు కానీ, ఆర్ఓలు కానీ గ్రామ పంచాయతీ రేపు జరిగే పోలింగ్ పర్సెంటేజ్ కూడా సరిగ్గా చేసి మనకు పంపిస్తారని కోరుతున్నాము. అట్లాగే కౌంటింగ్ అప్పుడు కూడా ఎలాంటి లోటు కాకుండా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారమే కౌంటింగ్ చేసి ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. అందరూ మా కార్యాలయ సిబ్బంది అందరూ తహసీల్దార్ గారు, ఎంపీఓ గారు అందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. సిద్దిపేట జిల్లాలో కొండపాక మండలంలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా ఎన్నికలకు కేటాయించిన సిబ్బంది అందరూ పాల్గొనడం జరుగుతుంది. ఇటు ఎన్నికల్ని మన మండల స్థాయిలోని అధికారులు, గ్రామ స్థాయిలో అధికారులు అందరికీ ఎవరి విధులు వాళ్ళకి కేటాయించడం జరిగింది. అందరూ ఎన్నికల విధుల్లో ఎన్నికల నియమాలకి అనుగుణంగా పాల్గొన్నారని కోరుతూ గ్రామాల్లో ఉన్న అందరు ఓటర్లు ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొని భారీ సంఖ్యలో వాళ్ళ యొక్క ఎన్నికలను ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ